యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 5వ రోజు. ఈ రోజుల్లో యేసు ప్రభువు మన మధ్య నివసించారు అని మనం ధ్యానించుకున్నాం. క్రిస్మస్ మనకిచ్చే అది గొప్ప సందేశాల్లో ఒకటి ఇది. దేవుడు మనతో ఉన్నారు. అయితే ఈ దేవుడు మన మధ్య ఉండి మనకు ఏం చేస్తూ ఉంటారు? మానవుల జీవితాల్లో యేసు ప్రభువు సజీవంగా ఉండి వారి కష్టాల్లో బాధల్లో పాలు పంచుకొని వారిని దేవుని వైపు నడిపించడం యేసు ప్రభువు వైఖరి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35-36 వాక్యాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు పల్లె పల్లెల్లో తిరుగుతూ ఉన్నారు. ఆయన ప్రజలను కలుస్తూ ప్రజల కష్టాలను, బాధలను, సమస్యలను అర్థం చేసుకుంటూ వారిని స్వస్థపరుస్తూ వారి సమస్యలను తొలగిస్తూ వారి మధ్య జీవించారు. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుతూ కాపరిలని గొర్రెల వలె చెదరి ఉన్న జన సమూహమును చూచినప్పుడు ఆయన కడుపు తరుగుకొని పోయెను. దర్శన గ్రంథము 21వ అధ్యాయం వచనములు 3-4 ఈ విధముగా సెలవిస్తున్నాయి. సింహాసనము నుండి నేను ఒక గంభీర ధ్వని వింటిని. ఆ స్వరము ఇలా పలికెను, ఇక నుండి దేవుడు మానవులతోనే నివసించును. ఆయన వారికి దేవుడుగా ఉండారు, వారు ఆయనకు ప్రజలుగా ఉండారు. ఇక నుండి ఆయన మానవుల కన్నుల నుంచి వెలువడు కన్నీటిని తుడిచివేయును. మృత్యు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించిపోయినవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మన మధ్య ఉండి మన సమస్యలను అర్థం చేసుకొని మన కష్టాలను తెలుసుకొని మన కన్నీటిని తుడిచి ఓదార్చే దేవుడు. ఆయన మన మధ్య ఉంటే పాత విషయములు గతించిపోతాయి. ఇక నుండి రోగానికి, కష్టానికి, బాధకు మన జీవితంలో ఎటువంటి తావు లేదు. యేసు ప్రభు మన మధ్య ఉన్నారంటే మనం ఒక నూతన జీవితమును ప్రారంభిస్తూ ఉన్నాము. పాత విషయములు గతించిపోతాయి. ఈ క్రిస్మస్ రోజుల్లో ఈ యొక్క గొప్ప వరం కోసం మనమందరం కలిసి ప్రార్థిద్దాం. మన జీవితంలో ఉన్నటువంటి రోగాలను, కష్టాలను, సమస్యలను యేసు ప్రభు తొలగిస్తారని విశ్వసించి పాత విషయములు గతించిపోతాయి అని విశ్వసించి గొప్ప వరం కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక.